హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 4 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇష్టమైన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉంటే మీరు ఆ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే కంపెనీ నేమ్స్ కూడా ఇప్పుడు మెన్షన్ అయితే చేస్తాను. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్‌లో లొకేటెడ్ అయి ఉంటుంది. అక్కడ మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి హానర్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. ఇందులో కూడా మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి హెట్రో ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి అప్టోరియా ఫార్మా అనమాట. అప్టోరియా ఫార్మా అంటే ఇది అరబిందో కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఇందులో కూడా మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు క్లియర్‌గా అర్థమైతే అవుతుంది. ఓకే. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. హెట్రో అని చెప్పి ఏదైతే కంపెనీ ఉందో ఈ కంపెనీలో మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో వచ్చేసి మనకి క్యూఏ, క్యూసీ అలాగే ప్రొడక్షన్ ఇంకా వేర్‌హౌస్ అంటే స్టోర్ అనమాట. ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఈ కంపెనీలో. కాబట్టి ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే క్యూఏ, క్యూసీ లేదా క్యూసీలో మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్‌కి అప్లై చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి క్వాలిఫికేషన్ ఏముండాలి అని చెప్పి చూసుకుంటే బీఫార్మసీ, ఎంఫార్మసీ లేదా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎంఎస్సీ ఏదైతే కంప్లీట్ చేశారో మీకు స్పెషలైజేషన్ ఏం అడుగుతున్నారో అని చెప్పి చూసుకుంటే కెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ ఈ స్ట్రీమ్ అంటే ఈ స్పెషలైజేషన్‌లో మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేసుంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీ ఏదైతే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉందో దానికి అకార్డింగ్‌గా మీకు ఇక్కడ డిపార్ట్మెంట్స్ అనేది సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌కి సెలెక్ట్ అయిన సూటబుల్ అయిన క్యాండిడేట్స్‌కి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌కి సెలెక్ట్ చేస్తారు. అలాగే రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే క్యూఏ ఇంకా క్యూసీ ఉన్నాయో వాటిలో మీకు ఏ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడొచ్చేసి ఇంకో కండిషన్ ఏం మెన్షన్ చేశారు అంటే పాస్ ఔట్ ఇయర్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 23, 24, 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది. 26లో పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్‌కి రిక్రూట్ చేసుకోవట్లేరు. అలాగే 22, 21లో పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు కాబట్టి అది కూడా చూసుకోండి. ఇదొచ్చేసి క్యూసీ, క్యూఏ అలాగే మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఎవరైతే ప్రొడక్షన్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి ఐటీఐ, ఇంకా డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి. సో, ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఐటీఐ గాని, డిప్లొమా గాని, బీఎస్సీ గాని, బీఫార్మసీ గాని క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనకి 23, 24, 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ థర్డ్ డిపార్ట్మెంట్ వచ్చేసి వేర్‌హౌస్ అంటే స్టోర్ డిపార్ట్మెంట్ అనమాట. ఇందులో వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారు అని చెప్పి చూసుకుంటే బీకామ్, బీఏ అలాగే బీఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది స్టోర్ అనే డిపార్ట్మెంట్‌కి. ఈ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి మనకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. ఎవరైతే బీకామ్, బీఏ, బీఎస్సీ కంప్లీట్ చేసిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి పాస్ ఔట్ ఇయర్స్ వచ్చేసి 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్ అయితే మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఈ ఇయర్స్‌లో పాస్ ఔట్ అయ్యి ఉండి అన్‌ఎంప్లాయిడ్‌గా ఉంటే మాత్రం ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఏదైతే ఇంటర్వ్యూ డేట్ ఉందో 24థ్ జనవరి రోజు మనకి సాటర్డే రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4:00 వరకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి మనకి ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడుంది అని చెప్పి చూసుకుంటే హెట్రో కార్పొరేట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ సనత్ నగర్ హైదరాబాద్ అని చెప్పి ఏదైతే సనత్ నగర్‌లో హెట్రో కంపెనీకి సంబంధించిన కార్పొరేట్ ఆఫీస్ ఉందో అక్కడ ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంకా దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, దాంతో పాటు గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. దాంతో పాటు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా తీసుకొని వెళ్ళండి. ఓకే.
అలాగే ఏవైనా క్వైరీస్ ఉంటే ఇక్కడ ఒక మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. చంద్రకాంత్.k@hetero.com అని చెప్పి మెయిల్ ఐడీ కూడా ఏవైనా క్వైరీస్ ఉంటే అడగొచ్చు అక్కడ క్వెషన్స్. లేదా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని కూడా ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఎవరైనా ఈసారి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు మీకు రెజ్యూమ్‌ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇదొచ్చేసి నోటిఫికేషన్ ఇమేజ్ అనమాట. ఇక్కడ అన్నీ క్లియర్‌గా డీటెయిల్‌గా ఇవ్వడం అయితే జరిగింది డీటెయిల్స్. ఇక్కడ చూడండి హెట్రోకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో హెడ్ ఆఫీస్‌లో మనకి 24థ్ రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు కాబట్టి ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హానర్ ల్యాబ్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఇక్కడ కూడా మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ డిపార్ట్మెంట్స్ వచ్చేసి క్యూఏ, క్యూసీ అలాగే ప్రొడక్షన్ ఇంకా వేర్ హౌస్ ఈ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి డిపార్ట్మెంట్స్‌తో పాటు క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే బీఎస్సీ, బీఏ, బీకామ్ ఇంకా బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎంఎస్సీ అయితే మెన్షన్ చేయలేదు. ఎవరైతే బీఎస్సీ, బీఏ, బీకామ్ ఇంకా బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ప్రొడక్షన్ లేదా క్యూసీ లేదా క్యూఏ ఇంకా స్టోర్ ఈ డిపార్ట్మెంట్స్‌లో ఇంట్రెస్ట్ ఉంటే మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి 23, 24, 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంది క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటారు అని చెప్పి మనం చూసుకుంటే క్యూసీ ఇంకా క్యూఏ ఈ 2 డిపార్ట్మెంట్స్‌కి బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి క్వాలిటీ కంట్రోల్ అలాగే క్యూఏ డిపార్ట్మెంట్స్‌కి బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి కూడా బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అలాగే బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సారీ ఇక్కడ ఎంఎస్సీ కూడా క్వాలిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నేను కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను చూడలేదు. ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో మనకి క్యూసీ, క్యూఏ డిపార్ట్మెంట్‌కి ఎంఎస్సీ, బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి బీఎస్సీ ఇంకా బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటారు. అలాగే వేర్ హౌస్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి బీకామ్ అలాగే బీఏ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మీకు ఈ క్వాలిఫికేషన్ ఉండి డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కదా! అవి ఆ డిపార్ట్మెంట్ మీకు ఇంట్రెస్ట్ అయి ఉంటే మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీరు చేయాల్సిన పనేంటి అంటే ఇక్కడ ఒక మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారు అంటే మీకు వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్స్ ఏమి స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఈ మెయిల్ ఐడీకి ఫార్వర్డ్ చేయండి. pawan.veturi@honorlab.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ హానర్ ల్యాబ్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. మీరు డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నాకు కాస్త ఈజీగా ఉంటుంది క్లియర్ చేయడానికి, ఆన్సర్ చేయడానికి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎపిటోరియా ఫార్మా అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట ఇది. ఇది వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి 100% సబ్సిడరీ ఆఫ్ అరబిందో ఫార్మా అని చెప్పి. దీంట్లో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి ఒక డిపార్ట్మెంట్‌లో మాత్రమే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ డిపార్ట్మెంట్ వచ్చేసి మెయింటెనెన్స్ అనే డిపార్ట్మెంట్‌లో అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. మెయింటెనెన్స్ అంటే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ అనమాట. ఈ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మెకానికల్ ఇంజినీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి మెయిన్స్ డిపార్ట్మెంట్‌లో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయ్యి ఉండి బీటెక్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తారు. రాఘవేంద్ర.కోటనాన@aptoria.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే బీటెక్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు తర్వాత. ఓకే. ఇది ఈ అరబిందో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ఎస్ఎంఎస్ ల్యాబొరే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి
ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికొచ్చేసి ఇంటర్వ్యూ డేట్స్ మనకు 23 అలాగే 24 2 డేస్ పాటు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ అనే కంపెనీకి నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ రీసెంట్‌గా. హాలియోస్ ల్యాబ్స్ అని చెప్పి కంపెనీ నేమ్ అయితే చేంజ్ చేశారు. ఈ కంపెనీలో మనకి రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. యూనిట్ 1లో వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మనకి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో చూసుకుంటే ప్రొడక్షన్ ఇంకా ఇంజినీరింగ్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. మనకి ఏ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు అని చెప్పి చూసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ ఇమేజ్‌లో క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. బీఎస్సీ లేదా బీఫార్మసీ మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్‌లో. ఇంజినీరింగ్ అంటే మెయింటెనెన్స్ అనమాట. ఇంజినీరింగ్, మెయింటెనెన్స్ అన్న 2 ఒకటే. ఈ డిపార్ట్మెంట్‌కొచ్చేసి ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 1-2 ఇయర్స్ అలాగే 2-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉండి ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకొచ్చేసి ఐటీఐ అలాగే బీటెక్, డిప్లొమా క్వాలిఫికేషన్ ఉండి ఎక్స్‌పీరియన్స్ ఉంటే రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ కంపెనీలో. ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి 23 అలాగే 24 ఈ 2 డేస్ పాటు మార్నింగ్ 9:00 నుంచి 12:00 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి హాలియోస్ ల్యాబ్ లిమిటెడ్, యూనిట్ 1 కాజిపల్లి, జిన్నారం, సంగారెడ్డి అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. హాలియోస్ ల్యాబ్ అని చెప్పి మీరు సెర్చ్ చేసినప్పుడు రాకపోతే ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ యూనిట్ 1 అని చెప్పి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఆ లొకేషన్ కూడా సేమ్ లొకేషనే. రీసెంట్‌గా ఎస్ఎంఎస్ కంపెనీకి నేమ్ చేంజ్ చేశారు కాబట్టి ఈ నేమ్ మీద మీకు రాకపోవచ్చు లొకేషన్. సో, ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ అని చెప్పి మీరు సెర్చ్ చేసి ఈ ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. ఓకే. ఇది ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి ఎవరైతే ప్రొడక్షన్ లేదా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు కూడా వాళ్ళందరూ